భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతం నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీంద్ర అందిస్తారు. విజయవాడలో భారీ విషాదం నెలకొంది. భారీగా కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా విజయవాడ నడుబొట్టున ఉన్నటువంటి క్రీస్తురాజపురం ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడడంతో 3 ఇళ్లు ధ్వంసమైన పరిస్థితి ఉంది. సందర్భంగా ఇప్పటికీ 2 మహిళలు చనిపోయిన పరిస్థితి, మరికొంతమంది శిథిలాల కింద చిక్కున్నట్టు సమాచారం ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున రిస్క్ ఆపరేషన్ కూడా చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పటి వరకు దాదాపు 3 ప్రొక్లైన్లతోటి ఇక్కడ ఉదయం నుంచి కూడా ఈ శిథిలాల తొలగింపు కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటివరకు కూడా అది కొంత ఈ భారీ వర్షాల కారణంగా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ఇప్పుడు భారీగా ఉండేటువంటి మరికొన్ని ప్రొక్లైన్స్ను తీసుకొచ్చి అక్కడ ఉన్న కొండరాళ్లను తొలగించే కార్యక్రమం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఇవి మామూలుగా విజయవాడలో భారీ వర్షాల సమయంలో చిన్న చిన్న కొండరాళ్ళు విరిగిపడటం అనేది సహజంగా ఇప్పటివరకు చూస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడు మాత్రం పెద్ద భారీగా ఒక లేయర్ రాలి కింద పడిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆ స్థాయిలో కొండ చర్యలు విరిగిపడిన నేపథ్యంలో పెద్ద ప్రమాదం అయితే జరిగింది. ఒక విధ్వంసం కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఉదయం 6:30 7 గంటల ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒక్కసారిగా పెద్ద ఎత్తున కొండ చర్యలు విరిగిపడటంతో ఈ విషాదం చోటు చేసుకుంది. ఇప్పటివరకు 2 మహిళలు చనిపోయారు, మరికొంతమంది 6 వరకు శిథిలాల కింద ఉన్నారనేది చెప్తున్నమాట. 2 యువకులతో పాటు ఒక వృద్ధురాలు కూడా ఉన్నట్టు చాలా స్పష్టమైన సమాచారం అవుతుంది. మరికొంతమంది కూడా ఉన్నట్టు చెప్తున్న పరిస్థితి. సో దీనికి సంబంధించి ఇక్కడ స్థానికంగా ఉన్న కొంతమంది కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అది మా మావయ్య గారిది, అది డాబానే. ఇటు పక్కన ఒక 2 గదుల పోర్షన్, వెనకేమో రేకుల షెడ్డు ఒక 4 గదుల పోర్షన్ ఉందని చెప్తున్నారు. మొత్తం 3 ఇళ్లకు సంబంధించిన ప్లేస్ ఇది. మొత్తం రాళ్ళన్నీ పడిపోయాయి. ఆల్రెడీ ఒక 2 బయట చనిపోయిన వాళ్ళని తీశారు, ఒక పాపను కూడా తీశారు. చనిపోయిందో లేదు తెలియదు. ఇప్పుడైతే ఒక ముగ్గురు కుర్రాళ్ళు అయితే ఉన్నారని అనుకుంటున్నాం. వాళ్ళు రాత్రి భోజనం తెచ్చుకొని తిన్నారు, తిని తాళాలు తీసుకొని పడుకున్నారంట. మరి 3 కుర్రోళ్ళు వాళ్ళు బయట ఉన్నారా లేకపోతే లోపల కింద రాళ్ళ కింద ఉన్నారా అనేది తెలియదు, చూడాలి ఒకసారి. అంటే ఉదయం 6:30 గంటల ప్రాంతంలో జరిగింది కదా, ఎన్ని గంటలకు ఈ ప్రొక్లైన్లు వచ్చాయి? సహాయ చర్యలు ఎన్ని గంటల ప్రాంతంలో ప్రారంభమయ్యాయి? ఇది ఖచ్చితంగా అయితే 5:30 6 గంటలకు జరిగిందండి. ప్రొక్లైన్లు అవన్నీ వచ్చేసరికి 7-7:30కి ఒక అరగంట టైం తీసుకుంది. 7 గంటలకు అలా వచ్చేసి మొత్తం ఇదంతా క్లియర్ చేస్తున్నారు. ఇందాకే ఒక మహిళను కూడా తీశారు, ఆ పక్కన ఆవిడ చనిపోయింది, ఆవిడ అంబులెన్స్లో తీసుకెళ్ళిపోయారు. అయితే ఈ శిథిలాల కింద మరికొంతమంది కూడా ఉన్నట్టు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి ఇంకా తీవ్ర గాయాలతో కనుక శిథిలాల కింద ఉంటే వారిని రక్షించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం 3 భారీ ప్రొక్లైన్లు ఈ సంఘటన స్థలాన్ని వచ్చాయి. ఇక్కడ నుంచి ఆ శిథిలాలను తొలగించే కార్యక్రమం అయితే చేస్తున్నారు. మరోవైపు భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ సహాయ చర్యలు కూడా కాస్తంత ఇబ్బందికర పరిస్థితి అయితే ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ఈ సహాయ చర్యలు ఆలస్యంగా జరుగుతున్నట్టయితే మనం చెప్పుకోవచ్చు. సో మొత్తంగా అయితే ఈ జరిగినటువంటి విషాద ఘటన సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగం ఇక్కడ రావడం జరిగింది. జిల్లా కలెక్టర్ సృజనతో పాటు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కూడా సంఘటన స్థలాన్ని చేరుకొని ఇక్కడ పరిస్థితిని సమీక్షించారు. అయితే భారీ వర్షాల కారణంగా జరిగే కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ సహాయ చర్యలు అయితే కొంత ఆలస్యంగానే జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ శిథిలాల తొలగింపు మాత్రం ఈరోజు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ శివతో రవీంద్ర రెడ్డి, సాక్షి టీవీ, విజయవాడ. ఇక విజయవాడలో వర్ష బీభత్సం కనిపిస్తుంది. రోడ్లన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లన్నీ కూడా వర్షపు నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొత్తం కూడా జనజీవనం స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయవాడలో వర్ష బీభత్సంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వినాయక్ అందిస్తారు. విజయవాడ నగరాన్ని భారీ వర్షం వణికిస్తుంది. ఎడతెరిపి లేకుండా గత రాత్రి నుంచి విజయవాడలో పడుతున్న భారీ వర్షంతో రోడ్లన్నీ కూడా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం రాజీవ్ గాంధీ పార్క్ వద్ద ఉన్నాం. ఇక్కడ మనం చూస్తే కనుక పూర్తి స్థాయిలో ఈ అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ అంతా కూడా పూర్తిగా మునిగిపోయింది. ఇక్కడ మనం చూస్తే ఆర్టీసీ బస్సులన్నీ కూడా ఈ బ్రిడ్జ్ వద్ద ఇరుక్కుపోవడం, దాదాపుగా సగం లోతులో నీటిలో ఇవన్నీ కూడా ఇరుక్కుపోయిన పరిస్థితి. ఇక్కడ మనం హైదరాబాద్ నుంచి అదేవిధంగా విజయవాడ నగరంలోకి రావడానికి ఈ మార్గమే ఉంటుంది. ఏదైతే ఈ రోడ్డు అంతా ఉందో ఇది హైదరాబాద్ వెళ్లే మార్గం. ఇబ్రహీంపట్నం, అదేవిధంగా నందిగామ, సూర్యాపేట, హైదరాబాద్కి ఈ ఫ్లైఓవర్ ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ రోడ్డు అంతా కూడా ఇక్కడ పూర్తిగా జలమయమైపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం హైదరాబాద్కి వెళ్లే దారి అంతా కూడా పూర్తిగా పోలీసులు మూసివేసిన పరిస్థితి. దాదాపుగా మనం చూస్తే 4 అడుగుల నుంచి దాదాపుగా 10 అడుగుల వరకు కూడా నీరు పూర్తిగా నిలిచిపోయింది. ఈ బైపాస్ రోడ్డు దగ్గర పూర్తిగా అంటే అండర్ బైపాస్ దగ్గర ఈ విధంగా నీరు నిలిచిపోవడంతో ఆర్టీసీ బస్సులు కూడా చిక్కుకుపోయిన పరిస్థితి. ఒక విధంగా చెప్పుకుంటే కనుక గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ అండర్ బైపాస్ వద్ద పూర్తిగా నీరు నిలిచిపోయింది. గడిచిన రాత్రి నుంచి కూడా విజయవాడ నగరంలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది.
ఈ నేపథ్యంలోనే ఈ భారీ వర్షానికి ఇక్కడ ఈ బైపాస్ అండర్ బైపాస్ వద్ద పూర్తి స్థాయిలో ఇక్కడ దాదాపుగా నీరంతగా నిలిచిపోయింది. 4 అడుగుల నుంచి దాదాపుగా 6 నుంచి 10 అడుగుల వరకు కూడా కొన్ని చోట్ల ఈ నీరు నిలిచిపోయిన పరిస్థితి. ఇప్పుడు దాదాపుగా అంటే 2 మార్గాల్లోనూ కూడా బస్సులు ఇరుక్కుపోవడంతో దీంతోపాటు నీరు కూడా నిలిచిపోయి ఉంది. ఈ నేపథ్యంలో 4 అడుగుల పైన నీరు నిలిచిపోయిన నేపథ్యంలోనే ఆర్టీసీ అధికారులంతా కూడా ప్రస్తుతం హైదరాబాద్ వచ్చే వాహనాలని డైవర్ట్ చేయడం జరిగింది. ఇబ్రహీంపట్నం నుంచే విజయవాడ నగరంలోకి డైవర్ట్ చేస్తున్నారు. మరోవైపున విజయవాడ నగరం నుంచి హైదరాబాద్ వెళ్ళే వాహనాలన్నింటినీ కూడా ఆర్టీసీ బస్సులు కావచ్చు, మరోవైపున ఇతర బస్సులు కావచ్చు, వీటిని కూడా డైవర్ట్ చేస్తున్నారు. ఓవరాల్గా చూస్తే కనుక రాబోయే 2 రోజుల పాటు కూడా ఇదే విధమైన భారీ వర్షం విజయవాడను వణికించబోతుంది. దాదాపుగా మనం చూస్తే కనుక గడిచిన 24 గంటల్లో విజయవాడ నగరంలోనే 5 నుంచి దాదాపుగా 7-8 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదని చెప్తున్నారు. ఎన్నడూ లేని విధంగా కొండ చర్యలు కూడా విరిగిపడి మొగల్రాజపురంలో ఒకరు మృతి చెందారు, మరో 3 తీవ్రంగా గాయాలైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం విజయవాడ నగరాన్ని భారీ వర్షం వరిగిస్తుందని చెప్పుకోవాలి. వీడియో జర్నలిస్ట్ నరసింహతో కలిసి వినాయకరావు, సాక్షి టీవీ, ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి విజయవాడ.